హలో ఎవ్రీవన్. మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మన పొట్టలో ఉన్నది అమ్మాయా అబ్బాయా అని చాలా గెస్సింగ్ చేస్తాం కదా. కొంతమందికి ఏమో అమ్మాయి కావాలి, కొంతమందికి ఏమో అబ్బాయి కావాలి. మీకు తెలుసా, అప్పట్లో ఆడవాళ్ళు కొన్ని నమ్మేవారు. మన పొట్ట షేప్ అండ్ మన సింటమ్స్ బట్టి మనకి అమ్మాయా అబ్బాయా అని గెస్ చేసేవారు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. దీన్నే ఓల్డ్ వైఫ్స్ టేల్స్ అంటారు. సో నా బేబీ బాయ్ సిమ్టమ్స్ ఈ ఓల్డ్ వైఫ్స్ టేల్ సిమ్టమ్స్తో మ్యాచ్ అయ్యాయో లేదో చూసేద్దాం. అండ్ దానితో పాటు రీసెర్చ్ బేస్డ్ కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట, గర్లా బాయా అని గెస్ చేయడానికి. అవి కూడా నా బేబీ బాయ్ సిమ్టమ్స్తో మ్యాచ్ అయ్యాయో లేదో చూసేద్దాం. ఇదే కాకుండా మీరు కనుక ప్రెగ్నెంట్ అయితే మీ సిమ్టమ్స్ని కూడా వీటితో మ్యాచ్ చేసి చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మన ఓల్డ్ వైఫ్స్ టేల్స్ చూసేద్దాం. అందులో మొదటిది ఏంటి అంటే నోస్ షేప్. ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మన నోస్ షేప్ మారకుండా సేమ్ అలానే ఉంటే అమ్మాయి అంట. మన నోస్ షేప్ కానీ ఏమైనా చేంజ్ అయినా కొంచెం పెద్దగా అయినా అబ్బాయి అంట. నేను 4th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు నా నోస్ షేప్ అయితే కొంచెం మారిందండి. కొంచెం పెద్దగా అవ్వడం మాత్రం స్టార్ట్ అయింది. అది మేబీ నేను బాడీ వెయిట్ పెరగడం వల్ల కూడా అయి ఉండొచ్చు. నేనైతే ఎప్పుడూ తెలుసా మా అక్కని ఏడ్పించేదాన్ని, నీ నోస్ షేప్ బాగాలేదు, సూదిగా లేదు అని. మా అక్క మాత్రం నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఇంకా ఫుల్గా స్టార్ట్ చేసింది, నీ నోస్ షేప్ ఏంటి చేంజ్ అయిపోతుంది, నోస్ పెద్దగా అయిపోతుంది అని అంటూనే ఉంది. మళ్ళీ నా ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయాక నోస్ షేప్ నార్మల్ అయిపోయింది రండి. సో ఓల్డ్ వైఫ్స్ టేల్స్ ప్రకారం బాయ్కి 1 పాయింట్. నెక్స్ట్ సెకండ్ది ఫుడ్ సైజ్. మన ఫుడ్ సైజ్ కనుక ప్రెగ్నెన్సీలో పెరిగింది అనుకోండి, అప్పుడు బాయ్, లేక సేమ్ అలానే ఉంటే గర్ల్. నేను 3rd మంత్లో ఉండేటప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా 2 పాదాలు పొంగడం, పెద్ద పెద్ద బూరెల్లా పొంగిపోయాయి లిటరల్లీ. జనరలీ చాలా మందికి లాస్ట్ ట్రైమిస్టర్ అంటే 7th మంత్లో బాగా పాదాలు పొంగుతాయి అన్నమాట. నాకు మాత్రం 3rd మంత్ నుంచే పొంగడం స్టార్ట్ అయింది. నా డెలివరీ అయ్యే వరకు నాకు ఈ పాదాలు పొంగడం అన్నది ఉంది, అలానే ఉంది. ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. యూజువల్గా దీనికి ఏమైనా మెడికల్గా రీజన్ ఉంటుంది, బట్ ఓల్డ్ వైఫ్స్ టేల్స్ ప్రకారం బాయ్కి ఇంకొక పాయింట్. నెక్స్ట్ క్రేవింగ్స్. ప్రెగ్నెన్సీలో స్వీట్ క్రేవింగ్స్ ఉంటే గర్ల్ అని, సాల్టీ క్రేవింగ్స్ ఉంటే బాయ్ అని అంటారు జనరల్గా. నాకైతే నా ప్రెగ్నెన్సీ మొత్తంలో నాకైతే పెద్దగా అసలు క్రేవింగ్సే లేవు. జనరల్గా సినిమాల్లో చూపించినట్టు పుల్ల పుల్లగా మామిడికాయ తినాలి అని ఎప్పుడైనా అనిపిస్తుందేమో అని వెయిట్ చేశాను. అలాంటిదైతే అస్సలు ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు కొంచెం స్వీట్గా ఏమైనా తింటే బాగుంటుంది అనిపించేది. స్వీట్ అంటే పర్టికులర్గా ఇదే తినాలి అదే తినాలని కాదు, ఏదైనా స్వీట్గా తింటే బాగుంటుంది అని అనిపించేది. సో గర్ల్కి 1 పాయింట్. నెక్స్ట్ బ్లాక్ నెక్. ప్రెగ్నెన్సీలో మన మెడ కనుక బ్లాక్ అయితే బాయ్ అని, లేకపోతే గర్ల్ అని అంటారు జనరల్గా. నాకైతే బ్లాక్ అయ్యిందండోయ్ 5th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. 5th మంత్ నుంచి స్టార్ట్ అయింది కొంచెం 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 నా మెడంతా బ్లాక్గా అవ్వడం. బ్లాక్ అంటే చాలా బ్లాక్ లిటరల్లీ. ఆ బ్లాక్నెస్ అయితే నాకు డెలివరీ అయిన ఒక 3 months వరకు కూడా ఉంది ఆ బ్లాక్నెస్. సో జనరల్లీ అది నేచురల్గానే పోతుంది, దానికోసం ఏం చేయక్కర్లేదు. మా డాక్టర్ని అడిగితే ఇదంతా కామన్, ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఇలా వస్తుంది అని చెప్పారు. సో మళ్ళీ బాయ్కి ఇంకొక పాయింట్. సో ఇప్పటి వరకు బాయ్కి 3 పాయింట్స్, గర్ల్కి 1 పాయింట్. నెక్స్ట్ మార్నింగ్ సిక్నెస్. ప్రెగ్నెన్సీలో కనుక మనకి చాలా మార్నింగ్ సిక్నెస్ ఉంటే అమ్మాయి అని, మైల్డ్గా మార్నింగ్ సిక్నెస్ ఉంటే అబ్బాయి అని అంటారు. నాకైతే మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు ఫస్ట్ 4 months చాలా నీరసంగా ఉంది. అదొక పెద్ద స్టోరీ, అది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాము. కానీ మధ్యాహ్నం ఒక 1 వరకు ఎక్కువ నీరసంగా ఉండేది, అస్సలు బెడ్ మేంచి లేవలేకపోయేదాన్ని. మధ్యాహ్నం ఒక 2 అలా అప్పటి నుంచి కొంచెం పర్వాలేదు, బెటర్గా ఉండేది. సో ఆ రకంగా చూసుకుంటే నాకు మార్నింగ్ సిక్నెస్ చాలా ఎక్కువే ఉంది. సో గర్ల్కి ఇంకొక పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే ఏజ్ అండ్ ఇయర్ ఆఫ్ కన్సెప్షన్. అంటే మన ఏజ్, అంటే మనము కన్సీవ్ అయినప్పుడు మన ఏజ్ ఎంత, మనం ఏ ఇయర్లో కన్సీవ్ అయ్యాము, ఆ ఒకవేళ 2 ఈవెన్ కానీ 2 ఆడ్ నెంబర్స్ అయితే అమ్మాయి అంటారు. అలా కాకుండా 1 ఈవెన్ 1 ఆడ్ అయితే అబ్బాయి అంటారు. అప్పుడు నా ఏజ్ ఏమో 26, ఇయర్ ఏమో 2023. 26 ఈవెన్ నెంబరు, 2023 ఆడ్ నెంబర్ అంటే బాయ్. అబ్బా, మళ్ళీ బాయ్కి ఇంకొక పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ లినియా నయాగ్రా లైన్. అంటే మన బెల్లీ బటన్ కింద నుంచి కానీ మన బెల్లీ బటన్ పై నుండి కానీ ఒక బ్రౌన్ కలర్
డార్క్ లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బెల్లీ బటన్ కింద నుండి లైన్ స్టార్ట్ అయితే గర్ల్ అని, బెల్లీ బటన్ పై నుండి కనుక లైన్ స్టార్ట్ అయితే బాయ్ అని అంటారు. నాకేముందో తెలుసా, బెల్లీ బటన్ కింద నుంచే లైన్ స్టార్ట్ అయింది. సో ఆ రకంగా చూసుకుంటే గర్ల్కి పాయింట్. ఇప్పటి వరకు బాయ్కి ఏమో 4 పాయింట్స్, గర్ల్కి ఏమో 3 పాయింట్స్. నెక్స్ట్ ఏమో ప్రెగ్నెన్సీ డ్రీమ్స్. మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మనకు కనుక మనం గర్ల్ పుడుతుంది అని డ్రీమ్ వచ్చింది అనుకోండి, బాయ్ పుడతాడంట. బాయ్ పుడుతుంది అని డ్రీమ్ వచ్చింది అనుకోండి, గర్ల్ పుడుతుందంట. సో ఇది ఎంతవరకు కరెక్టా అని పక్కన పెడితే, నా కేసుకి వస్తే నాకైతే ఎప్పుడు డ్రీమ్లో అమ్మాయి వచ్చేది. ఎందుకంటే నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ ఏ గర్ల్, నాకు అమ్మాయి కావాలి. సో అందుకే నాకు అమ్మాయి కనిపించేదేమో, ఒక చిన్న అమ్మాయి నాకైతే ఎప్పుడు కనిపించేది. మేబీ నేను దానికోసం థింక్ చేయడం వల్ల ఏమో తెలీదు, అమ్మాయి అయితే మాత్రం కనిపించేది. సో నేను ఇంకా లిటరలీ మెంటలీ ఫిక్స్ అయిపోయాను, అమ్మాయే పుడుతుంది నాకు అని. కట్ చేసి చూస్తే అబ్బాయి పుట్టాడు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ గర్ల్కి ఇంకొక పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే మన బేబీ బంప్ పొజిషన్. అంటే మన ప్రెగ్నెన్సీ పొట్ట కిందకుందనుకోండి అబ్బాయి, పైకుంటే అమ్మాయి. నాకైతే నా ప్రెగ్నెన్సీ పొట్ట అయితే ఫస్ట్ స్టార్టింగ్ మంత్స్లో అయితే పై కనిపించేది, ఇంకా అలా లాస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ప్రాపర్గా కిందకే ఉంది. సో ఇట్స్ రిజల్ట్స్ టైం. ఇప్పుడేమో బాయ్కి 5 పాయింట్స్ వచ్చాయి, గర్ల్కి ఏమో 4 పాయింట్స్ వచ్చాయి. సో ద విన్నర్ ఈస్ ఆబ్వియస్లీ బాయ్. సో ఇవన్నీ నిజమా కాదా అన్నది పక్కన పెడితే కొంతసేపు ఇవన్నీ చాలా ఫన్గా ఉంటుంది, అవునా కాదా? ఇలాంటివన్నీ గెస్ చేయడం, మెయిన్గా మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు గెస్ చేయడం, తెలుసుకోవడం చాలా ఫన్గా అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ ఒకవేళ మ్యాచ్ అయితే ఓకే బాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు రీసెర్చ్ బేస్డ్ సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతాయని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100 మెంబర్స్ని తీసుకున్నాం అనుకోండి, 70 మెంబర్స్కి ఒకలా, 30 మెంబర్స్కి ఒకలా వస్తే ఆ 70 మెంబర్స్దే కదా మ్యాక్సిమం తీసుకుంటారు కన్సిడరేషన్లోకి. సో అలా అనమాట. రీసెర్చ్ బేస్డ్ సిమ్టమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇందులో ఫస్ట్ది, ప్రెగ్నెన్సీ టైంలో మనం కనుక స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయితే గర్ల్ అంట, ఒకవేళ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకపోతే బాయ్ అంట. ఎందుకంటే మన పొట్టలో కనుక కండిషన్స్ ఫేవరబుల్గా లేకపోతే కొంచెమైనా కూడా బేబీ గర్ల్ ఫ్యూటర్స్ సెన్సిటివ్ అవుతారంట, ఇంటర్న్ మనకి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుందంట. సో ఈ రకంగా చూసుకుంటే నా సిమ్టమ్స్తో నాకైతే ప్రెగ్నెన్సీలో ఏం స్ట్రెస్ఫుల్గా అనిపించలేదు. సో అది దీంతో ఈ విషయంతో పక్కన పెడితే నేనంత స్ట్రెస్ తీసుకోవాలని కూడా అనుకోలేదు. ముందే నా మైండ్ని ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను, నేను అసలు స్ట్రెస్ లేకుండా ఉండాలని మైండ్ని ట్యూన్ చేశాను అనమాట. సో దేనివల్ల అయితే ఏమి నాకైతే స్ట్రెస్ లేదు. సో ఆ రకంగా చూసుకుంటే బాయ్కి ఒక పాయింట్. సెకండ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు కనుక నార్మల్ టైంలో కన్నా ఎక్కువ తినాలనిపిస్తే, ఎక్కువ ఆకలి వేస్తే బాయ్ అంట. లేక ముందు ఎలా తింటున్నామో అలానే ఆకలి వేసింది అనుకోండి గర్ల్ అంట. ఎందుకంటే మేల్ ఫ్యూటసెస్ టెస్టోస్టిరోన్ రిలీజ్ చేస్తాయి కదా, సో దానివల్ల మనకి ఆకలి వేస్తుందంట. సో ఆ రకంగా చూసుకుంటే నా సింటమ్స్తో పోల్చుకుంటే నాకైతే ఏం పెద్దగా ఆకలే అనిపించలేదు. నార్మల్గా నేను ఎంత తినేదాన్ని అంతే తిన్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఒక్కొక్కసారి నాకు అసలు ఏం తినాలని కూడా అనిపించలేదు. సో ఈ రకంగా చూసుకుంటే గర్ల్కి ఒక పాయింట్ వచ్చింది. నెక్స్ట్, లాస్ ఆఫ్ మెమరీ. ప్రెగ్నెన్సీ టైంలో ఉండేటప్పుడు మనకి ఏమైనా కొంచెం మెమరీ లాస్ అంటే మొత్తం మర్చిపోవడం కాదు. గర్ల్ అయితే కొంచెం మర్చిపోతామంట ప్రెగ్నెన్సీ టైంలో, బాయ్ అయితే మన బుర్ర మన దగ్గరే ఉంటుందంట. సో ఈ రకంగా చూసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో నా బుర్ర నా దగ్గరే ఉంది, నేనేం మర్చిపోలేదు. కానీ డెలివరీ తర్వాత మాత్రం నా బుర్ర నా దగ్గర లేదు. మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ ఏమో అయి ఉండొచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే ఏంటి, మళ్ళీ బాయ్కి ఒక పాయింట్. నెక్స్ట్ ఏమో జెస్టేషనల్ డయాబెటీస్. ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు యూజువల్గా లోపల ఉన్నది మేల్ ఫ్యూటర్స్ అయితే ఎక్కువ జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుందంట ఫిమేల్ ఫ్యూటసెస్తో పోల్చుకుంటే. నాకైతే నా ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందండో, రావడమే కాకుండా నన్ను ఒక ఆట కూడా ఆడించింది. సో ఈ రకంగా చూసుకుంటే బాయ్కి ఇంకొక పాయింట్. ఇప్పుడు రీసెర్చ్ బేస్డ్ సిమ్టమ్స్లో బాయ్కి ఏమో 3 పాయింట్స్, గర్ల్కి ఏమో 1 పాయింట్. ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు ఏంటి అంటే బేసిక్గా మన పొట్టలో ఉన్నది అమ్మాయా అబ్బాయా అన్నది అసలు మ్యాటర్ కాదు. మనం ప్రే చేయాల్సింది ఏంటి అంటే మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మనకు ఒక హెల్తీ బేబీ రావాలి అని. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోతున్నాయి, చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి పిల్లలకి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ అబ్బాయా అమ్మాయా అన్నది కాదు, వాళ్ళు హెల్దీగా ఉంటే చాలు. కానీ ఏంటి అంటే ఇలాంటి గెస్సింగ్ గేమ్స్ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మనం ఆడామనుకో చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చాలా ఒక రకమైన మూడ్ స్వింగ్స్లో ఉంటాం కదా ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు. ఇలాంటి గేమ్స్ ఆడితే అదొక రకమైన డీవియేషన్ అండ్ ఫన్ అంతే. సో
ఫైనలీ నా వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం మంచి ఫ్రెండ్స్ అవుదాం, ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? బాయ్.